వెల్కమ్ టు GGL న్యూస్. ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి శంకుస్థాపనకి పరిమితమైనవి. గుండ్రేవుల ప్రాజెక్ట్ అయితేనేమి, అట్లనే RDS కుడికాలు అయితేనేమి, వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి, ఏ ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించలేదు ప్రభుత్వము. కాబట్టి ఈ ప్రభుత్వము ప్రాజెక్టులకు నిధులు వెంటనే కేటాయించాలి, లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుకుంటూ నా పేరు జబ్బారు సంఘం ప్రెసిడెంట్. చాలా సర్వేలు చెప్తున్నాయి కర్నూలు జిల్లా రాయలసీమ జిల్లాలోని అత్యంత వెనుకబడి ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. మరి గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా మన కర్నూలు జిల్లాని పూర్తిగా కరువు ప్రాంతంగా ప్రకటిస్తూ మరి ఈ కర్నూలు జిల్లాకి ఎటువంటి నిధులు కూడా కేటాయించలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ కర్నూలు జిల్లాలో వలసలు పెరిగిపోయి మరి ఎక్కడ గ్రామాలు ఎక్కడ పూర్తిగా ఖాళీ అయినప్పటికీ కూడా కనీసం అటువైపు చూడని కూటమి ప్రభుత్వం ఇవాళ సిగ్గుపడాలి. ఎందుకంటే కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను వెంటనే సాగునీటి కోసం పూర్తి చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పూర్తి చేయడం వల్ల వలసలు నివారించవచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా రేపు 28వ తేదీ జరిగే బడ్జెట్ లో కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాజీవ్, సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ లో మరి కర్నూలు జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగినది. మన RDS కుడికాలువ, గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ప్రాజెక్ట్, గురురాజేంద్ర ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో మరి కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసిందా అని చెప్పి తెలియజేస్తూ కర్నూలు జిల్లాలో నిత్యం కరువు కాటకాల్లో అల్లాడుతున్న ప్రజలు ప్రతినిత్యం వలసలకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు వలసలు వెళుతున్నా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తి కావస్తున్నా మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో ఈ జిల్లాకు నిధులు కేటాయించడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి ఇప్పటికైనా కర్నూలు జిల్లాకు మరి కరువు కాటకాలు అల్లాడుతున్నటువంటి ఈ జిల్లాకు 10,000 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు తిమ్మగురుడు, AITC తాలూకా కార్యదర్శి, ఎమ్మెగనూరు.